ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం పాక్ ఇండియా మధ్య భీకర యుద్ధంగా మారిన సంగతి తెలిసిందే. పహల్గామ్ అటాక్ తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు పాక్ వణికిపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేపడితే పాక్ ఆర్మీ మాత్రం ఇండియాలోని జనావాసాల మీద దాడి చేస్తోంది. ఇక ఈ యుద్ధ వాతావరణం మీద బాలీవుడ్ మేకర్లు కన్నేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ మీద సినిమాను ప్రకటించేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 3 ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలని మన ఆర్మీ నాశనం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ ఒక్క రోజుతోనే ఆగిపోలేదు. పాక్ ఆర్మీ రంగంలోకి దిగడం గత కొద్ది రోజులుగా ఈ యుద్ధం సాగుతూనే ఉంది. బార్డర్లో పరిస్థితులు దారుణంగా మారాయి. పాక్ దాడుల్ని భారత దళాలు తిప్పికొడుతూ ఉన్నాయి. పాక్ చేస్తున్న డ్రోన్ దాడుల్ని భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లోని అమాయక ప్రజల నివాసాలపై పాక్ దాడులకు తెగబడింది. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది భారత్. దీంతో గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. భారత ఆర్మీ వాటిని సమర్థంగా ఎదుర్కొంటోంది. అయితే ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ నితిన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిక్కీ విక్కీ భగ్నాని ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లో యూనిఫామ్ ధరించి రైఫిల్ పట్టుకుని నుదుట్న సింధూరం పెట్టుకున్న మహిళను చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఫైటర్ జెట్లను, మండుతున్న యుద్ధ భూమిని చూపించారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పహల్గామ్ ఘటనను ఈ చిత్రంలో చూపించనున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమాలో నటించే నటుల వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమయం, సందర్భం లేకుండా టైటిల్ పోస్టర్ రివీల్ చేయడంపై నెటిజన్స్ విమర్శించారు. దీంతో డైరెక్టర్ క్షమాపణలు చెప్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైర్య సాహసాల్ని, త్యాగాన్ని, నాయకత్వాన్ని పవర్ఫుల్ కథగా వెండి తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాను. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ ఈ సినిమాను తీయాలనుకుంటున్నాను అని దర్శకుడు చెప్పడం జరిగింది. అంతేకాదు డబ్బు, ఫేమ్ కోసం కాదు అంటూ క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి డైరెక్టర్ ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ఇది సినిమా కాదు, దేశ ప్రజల ఎమోషన్ అంటూ ఆయన రాసుకొచ్చారు.